ఖమ్మంను దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న మురుగునీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు బల్దియా సన్నద్ధమవుతోంది. మురుగునీరు తరలించి ఆధునిక హంగులు తీర్చిదిద్దేందుకు చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎట్టకేలకు ముందడుగు పడింది. తొలి దఫా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. 18 నెలల్లో పనులు పూర్తి చేసేందుకు నగరపాలక సంస్థ సిద్ధమవుతోంది. ఖమ్మంని పట్టిపీడిస్తున్న మురుగునీటి పారుదల వ్యవస్థని గాడిన పెట్టే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. నగరం అభివృద్ది పథంలో దూసుకుపోతున్నా ఇప్పటి వరకు సమగ్ర భూగర్భ మురుగునీటి వ్యవస్థ తీరని లోటుగా ఉంది. నగర జనాభా అంతకంతకు పెరుగుతున్నా మురుగునీటి కాల్వల నిర్మాణం సక్రమంగా లేదు. ప్రధాన రహదారులు, వీధుల గుండా మురుగునీరు పారుతో నగరవాసులకు ఆటంకంగా మారింది. అయితే కొన్నేళ్ల క్రితం నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలన్న ప్రతిపాదన ఉన్నా పట్టాలెక్కలేదు. నగరమంతా మురుగునీటి వ్యవస్థ ఏర్పాటుకు 1500 కోట్లు అవసరమని బల్దియా అంచనా వేసింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత మురుగునీటి సమస్య ప్రక్షాళనపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. సమగ్ర భూగర్భ మురుగునీటి వ్యవస్థ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా అమృత్ పథకం కింద 249 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో 9.6 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. తొలి విడతలో నగరంలోని ప్రధాన చెరువుల్ని కలుపుతూ మురుగునీటి డ్రైన్ కి అంతర్గత పైపులైన్లు అనుసంధానం చేయనున్నారు. సంబంధిత పనులకు ఇటీవలే మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. 18 నెలల్లో పని పూర్తి చేసేలా యంత్రాంగం ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిధుల కోసం విన్నవించామని, తొలి విడత పనులు పూర్తయ్యేలోగా మరిన్ని నిధులు తెచ్చి ఖమ్మంకు పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ తీసుకొస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. అనాలోచితంగా మనం అభివృద్ధి చేస్తే, మన అవసరం కోసం అభివృద్ధి చేస్తే ప్రజలు మెచ్చరు. ప్రజల అవసరం కోసం, ప్రజల కోరిక కోసం, ప్రజల యొక్క సౌకర్యం కోసం అభివృద్ధి చేయాలి. తప్పకుండా వర్షాకాలానికి ముందే దీనికి ఒక రూపం తీసుకురాకపోతే చేసిన దానికంటే చేయింద మేలు. సగం చేస్తే మాత్రం ఇబ్బంది పడతాం. కాబట్టి రీఎంబౌల్డ్ అయినా సరే, బ్లడ్ లైట్స్ పెట్టి అయినా సరే చేయాల్సిందే. ఇది పూర్తి చేయగానే నీకు 2000 కోట్లు తీసుకొస్తా. ఖమ్మానికి ఈ 250 కోట్లే కాదు, 2500 కోట్లు తీసుకొస్తా. అది నీ పనితనం మీద ఉంటుంది. దశాబ్దాల కలగా ఉన్న ఈ డ్రైనేజీ పనులు మొదలవ్వడంపై ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడాన్ని స్వాగతిస్తున్నారు. నిర్దేశిత లక్ష్యంలోగా పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యూజీడీని 249 కోట్లతోటి, అంటే ఖానాపురం చెరువు దగ్గర నుంచి దవసలపురం మున్నేరు దాకా 9.5 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టడం జరిగింది. దీని ద్వారా రేపు రాబోయే 50 సంవత్సరాలకు కూడా ఖమ్మం నగరంలో ఎట్లాంటి వరదలు వచ్చినా సరే, ఏది చెరువులు పొంగినా సరే ఇళ్లలోకి నీళ్లు రావు. ఇది చాలా మంచి విషయం. దీంతో పాటుగా ఈ మురుగులు బయటికి రావడం ద్వారా ఈ దోమలు కానీ రోగాలు కానీ రాకుంటుంటాయి. మొన్న వచ్చిన వరదల వల్ల చాలామంది నిరాశ్రయులయ్యారు, చాలా ఇబ్బందులకు గురయ్యారు. అలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది అవసరం. అది కూడా భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని వారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని 250 కోట్ల రూపాయలతో వారు శంకుస్థాపన చేయించడం జరిగింది. ప్రజలందరికీ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక స్వచ్ఛ ఖమ్మాన్ని సారు తయారు చేస్తారని కోరుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. దీనివల్ల ఖమ్మం టౌన్ మొత్తానికి కూడా మంచి ప్రయోజనం చేకూరబోతుంది ముందు. అలాగే ఈ డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా చెరువుల్లో ఇలా కలవకుండా ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చి దాన్ని మళ్ళీ శుద్ధి చేసి ఆ వాటర్ని వేరే విధాలుగా వాడుకోవడానికి, మురుగునీరు అనేది లేకుండా శుద్ధి చేసే ఎస్టీపీ ప్లాంట్ కూడా తీసుకురావడం జరిగింది. ఖమ్మానికి మంచి మహర్దశ వచ్చిందని అనుకోవాలి అందరం కూడా. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే అభివృద్ధి అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు అనేది మనందరికీ తెలుసు. విపత్తుకరమైన విషయాలు ఏది జరగకుండా ఖమ్మం నగరం అందంగా ఉండాలి, ఖమ్మం నగరం పచ్చగా ఉండాలి. ఖమ్మంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం సహా నగరాభివృద్ధికి ప్రభుత్వాలు మరిన్ని నిధులు కేటాయించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.